నేను లాస్ట్ వీడియోలో చెప్పా కదా నెక్స్ట్ మడత కాజా రెసిపీ పెడతానని. హియర్ ఈస్ ద రెసిపీ. అసలు ఫెయిల్ కాకుండా పర్ఫెక్ట్ టిప్స్తో చెప్తాను. ఫస్ట్ మనం ఒక బౌల్లో 2 కప్స్ ఆఫ్ మైదా పిండిని మంచిగా జల్లించుకోవాలన్నమాట. ఇలా జల్లించుకున్న పిండిలో కొద్దిగా వంట సోడాని అయితే యాడ్ చేసుకోవాలి. అట్లనే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వేడి ఆయిల్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని చపాతీ పిండి కలిపినట్టు కలుపుకోవాలి. ఫుల్ మెత్తగా కాదు, అలా అని ఫుల్ గట్టిగా కాదు. పిండిని మనం ఒక 30 మినిట్స్ నాననిచ్చేద్దాం. తర్వాత ఇంకో బౌల్లో పాకం రెడీ చేసుకోవాలన్నమాట. ఒక 2 బౌల్స్ ఆఫ్ షుగర్లో ఒక 1 బౌల్ వాటర్ వేసుకొని మంచిగా వేడి చేసుకోవాలి. షుగర్ మెల్ట్ అయితే సరిపోతుంది, తీగ పాకం రావాల్సిన అవసరం లేదు. అండ్ చక్కెర పాకం అనేది గడ్డగట్టకుండా ఉండడానికి అందులో కొద్దిగా లెమన్ వేస్తామన్నమాట. ఎందుకంటే చల్లారాక గడ్డగడుతుంది, లెమన్ వేస్తే గడ్డగట్టకుండా ఉంటుంది. ఇంతకుముందు కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, దాన్ని మంచిగా ఈక్వల్ బాల్స్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడుంది మనకి అసలైన మనం యూజ్ చేసేది మైదా పిండి కాబట్టి ఫుల్ సాగుతుంది. ఇంకా మన బలమంతా ప్రయోగించి మంచిగా పెద్ద రోటీ చేసుకోవాలి. ఎంత పెద్ద వీలైతే అంత పెద్ద రోటీ చేసుకోవాలన్నమాట. మన ఇంట్లో చపాతీ పీట చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ కొత్త పీట యూజ్ చేసిన అనమాట. మనం కూర్చుంటాం చూడండి, ఆ పీట యూజ్ చేసి మొత్తం పీట అంత చపాతీ వేసేసుకున్నా. అట్లా ఫుల్ పెద్ద చపాతీ చేసేసుకొని అందులో మనం ఆయిల్ అండ్ పిండి యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా సైడ్స్కి మంచిగా కట్ చేసుకొని ఆ కట్ చేసుకున్న దాన్ని మిడిల్లోనే యాడ్ చేసుకొని గోల్ గోల్ రౌండ్ చేసేయండి అనమాట. మంచిగా కొద్దిగా వాటర్ యాడ్ చేసి నీట్గా సీల్ చేసేసేయండి. కొద్దిగా పొడి పిండి వేయండి, ఎందుకంటే కింద ఫుల్ అతుకపోతూ ఉంటుంది కాబట్టి. ఇంకేముంది, మనకు ఎంత సైజులో కాజా కావాలి అని అనుకుంటే అంత సైజులో మంచిగా కట్ చేసుకోవాలి. చూడండి, ఒక్క రోల్ చేస్తే మనకి ఎంత కాజాలు వచ్చాయో. అక్కడ ఇలా కట్ చేసుకున్న కాజాలని మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా లైట్గా ప్రెస్ చేయాలన్నమాట. అలానే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. మనం ఎంత పిండి తీసుకున్నామో అంత పిండిని మంచిగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మడత కాజా మంచిగా రావాలన్నా, పొరలుగా రావాలన్నా ఈ డీప్ ఫ్రై చేయడంలోనే ఉంటుంది. చూసారా, అసలు గోరువెచ్చగా ఉన్న ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక ఆయిల్లో ఎన్ని కాజాలు పడితే అన్ని కాజాలు మంచిగా వేసుకొని కొద్దిసేపు ఒక 2 మినిట్స్ మనం దాన్ని అట్లానే పెట్టేస్తే అవే కొంతసేపటికి మంచిగా పైన గోలుతూ ఉంటాయన్నమాట. చూసారా ఎంత బాగా గోలుతున్నాయో. అవి లోపల నుంచి మంచిగా వేగి ఆ పొరలుగా సపరేట్ అవుతాయి అన్నమాట. అలా మనం లో ఫ్లేమ్లో వాటిని మనం డీప్ ఫ్రై చేసుకుంటా ఉంటే ఇంకేముంది, పక్కన షుగర్ సిరప్ కూడా ఎంత బాగా అయిందో చూడండి. అది గడ్డగట్టలేదన్నమాట, అట్లనే ఉంది. ఆ మంచిగా ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ అవుతాయి కదా, అప్పుడు మనం వీటిని తీసుకొని డైరెక్ట్ ఆ షుగర్ సిరప్లో వేసేయడమే. ఈ కాజాలని మనం ఈ షుగర్ సిరప్లో ఒక 30 సెకండ్స్ ఉంచితే సరిపోతుంది. కాజాలు షుగర్ సిరప్ని మంచిగా అబ్జర్వ్ చేసుకుంటాయి కదా, అప్పుడు తీసుకొని సపరేట్ చేసుకోవడమే, అంతే. నెక్స్ట్ కూడా అంతే, మళ్ళీ స్టవ్ సిమ్లో పెట్టుకొని మాత్రమే కాజాలు వేసుకోవాలి. అట్లనే షుగర్ సిరప్లో వేసుకోవాలి. చూడండి కాజాలు ఎంత బాగా పొరలుగా వచ్చాయో. నేను వీటిని కూడా ప్యాక్ చేసుకొని మా అక్క దగ్గరికి తీసుకెళ్ళాను అనమాట, మా అక్క కోసం. కానీ మా అక్క తినలేదు. టేస్ట్ బాగాలేక కాదు. ఐ హ్యావ్ అనదర్ న్యూస్. నెక్స్ట్ వీడియోలో చెప్తా. టాటా బాయ్.